ఒక్కసారి పైడి రాకేష్ రెడ్డి మీపై చేసిన ఆరోపణలు ఏంటో కూడా విందాం. ఒకసారి పీసార్ నుంచి ప్లే చేద్దాం. ఒకసారి రాకేష్ రెడ్డి మాట్లాడింది విందాం. కుంభకోణం అండి, మొత్తం కేజీఎఫ్ ఓబులాపురం ఎన్నికల కుంభకోణం కాన్ఫరెన్స్ లో సుమారు 5,000 కోట్ల కుంభకోణం జరిగింది. రండి మీడియా మిత్రులంతా హైదరాబాద్కి వెళ్ళి రండి. ఆడ ఒక సుమారు 3-4 వేల కోట్లు, సుమారు 5,000 కోట్లు లూటీ చేశారు. ప్రజల డబ్బు, ప్రకృతి సంపద కొల్లగొట్టారు, ప్రజల ఆస్తులని ధ్వంసం చేశారు. ఫాల్స్, ఫేక్ అండ్ ఫ్రాడ్. ఒక అజ్ఞాని చదువుకున్న లెక్క 5,000 కోట్లు ఉంటుందా మట్టి దండ? 5,000 కోట్లు. ఈ రాష్ట్రంలో 100 మందిని ఎదుర్కొని స్థాయికి వచ్చాను. ఇట్లా ఇంకా 1000 మంది జీవన్లు, అట్లాంటి గుండాలు ఇంటర్నేషనల్ నుంచి ఫోన్ చేసేటోళ్ళు ఒక్క వెంట్రుకతో సమానం. ఇంత మాట్లాడినగా వెంట్రుకతో సమానం అని చెప్పి, మరి వెంట్రుకతో మన సమానం అన్నోడు మొన్న ఎస్పీ దగ్గర పోయి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుండని చెప్పి ఎందుకు మాట్లాడిండు ఈ రౌడీ? ఎందుకు మాట్లాడిండు? మొన్న జిల్లా అఫీషియల్ మీటింగ్లో జూపల్లి మంత్రి గారు ఉన్నప్పుడు మంత్రి సాక్షిగా, కలెక్టర్ సాక్షిగా, ఆర్టీఓ సాక్షిగా, ఎంఆర్ఓ సాక్షిగా ఆ రోజు ఇంటర్నేషనల్ క్రిమినల్స్తో మాట్లాడి నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఏంటది జీవన్ రెడ్డి గారు ఆయన చెప్తున్న మట్టి మాఫియా ఏంటి? 5,000 కోట్లు కాకపోతే ఎన్ని వేల కోట్లు ఉంది? 5,000 కోట్ల రూపాయలు కాదు, 5 రూపాయల మట్టి మనం తీసినట్టు ఎక్కడైనా ప్రూఫ్ చేస్తే. అసలు మా దగ్గర శాండే లేదు సార్. మౌలి గారు మా దగ్గర ఇసుక లేదు, మా దగ్గర మైనింగ్ లేదు, ఐరన్ ఓర్ లేదు, అసలు మైనింగ్సే లేవు. ఈ రాష్ట్రం మొత్తం కలిసి మట్టి అమ్మితే 5,000 కోట్లు రాదండి. వాడు అజ్ఞాని అండి. వాడు 8వ తరగతి చదువుకున్నాడు సార్. వాడు ఒక స్మగ్లర్, ఒక సైకో, ఒక డ్రగ్గిస్ట్, ఒక కొకైన్ అడిక్ట్ అయిన వ్యక్తి. వాడు అబ్నార్మల్గా మాట్లాడు. నేను చెప్తా ఉన్నా కదా. ఈ చూడండి మీరు, ఎఫ్ఐఆర్ యూస్ కూడా నమ్మకపోతే ఎక్కడ మైనింగ్ ఉంది? మరి ఎందుకు ఎవరికి ఉద్యోగాలు రాకుండా యువతనంతా నిర్వీర్యం చేసేసారు? ఎవరు చేస్తారు? మీ కూడా రౌడీలుగా తిప్పుకోవడమో, లేకపోతే అక్కడ మీరు మైనింగ్ కార్యకలాపాలు చేయడం? రోహిత్ గారు ఇప్పుడు నన్ను 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, మీరు పని చేస్తూ ఉన్నారు, మౌలి గారు చూస్తూ ఉన్నారు, మా సోదరుమణులు జర్నలిస్టులు అందరూ చూస్తూ ఉన్నారు. అసలు ఉద్యోగాలకు మైనింగ్కి ఏం సంబంధం అండి? అసలు మైనింగ్కి 5,000 కోట్లకి ఏం సంబంధం అండి? ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని క్రషర్లన్నీ బంద్ చేపియండి, మట్టి తవ్వడాలన్నీ బంద్ చేపియండి, రోడ్లు వేయడాలని బంద్ చేపియండి. ఇలా కాంట్రాక్టర్ని పిలిచి డాగులేస్తూ ఉన్నాడు కదా. మీరు ఒక్కొక్క ఇల్లు కట్టియాలంటున్నాడు కదా, మీరు ఇన్ని పైసలు ఇవ్వాలంటున్నాడు కదా. వాడు మైనింగ్ మాఫియా దగ్గరకు డబ్బులు అడుగుతూ ఉన్నాడు. ఎక్కడ ఏ మైనింగ్ మాఫియా? ఎక్కడండి? మొన్న ఎక్కడికో వెళ్ళాడు కదా, ఊర్లో జరుగుతుంది. ఇప్పుడు నిజాంబాద్ ఆర్మూర్ 4,000 అయినా ఇవ్వాలి, మట్టి వేయాలి. ఎవడెత్తాడండి? ఎక్కడి నుంచి తీసుకురావాలి? పాకిస్తాన్ నుంచి తీసుకురావాలా మట్టి ఎక్కడి నుంచి తీసుకురావాలా? 150 కోట్ల రూపాయల రోడ్లు వేయించినాం మేము. ఒకటే రోడ్డు 150 కోట్ల రూపాయలు నిజాంబాద్ ఆర్మూర్ రోడ్ వేసాం. తర్వాత ఒక 500 నుంచి 1000 కోట్ల రోడ్లు మా నియోజకవర్గం నుంచి బయట, అటుపక్క బాల్కొండలో, ఇటుపక్క నిజామాబాద్లో రోడ్లు వేసారు. ఆ రోడ్లకు మట్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మట్టి తీసి ఆ మట్టి మాఫియా అంటే ఏం మట్టి మాఫియా? మట్టి అమ్ముకుంటాడండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.